తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కారు మరో దాడికి తెగబడింది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అక్కసు బయటపెట్టుకున్నాడు. తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని రూపుమాపాలని కుట్ర చేశాడు. చేతి గుర్తు తల్లిగా విగ్రహాన్ని రూపొందించి విమర్శలు మూటగట్టుకున్నాడు. రేవంత్ సర్కారు తయారు చేసిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదు, చేతి గుర్తు ప్రచారకర్తదని తేలిపోయింది. అసలు గుండెల్లో లేని తెలంగాణ తనం గద్దెనెక్కితే వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తల విగ్రహాన్ని రూపొందించడంపై జనం మండిపడుతున్నారు. ఎలాంటి దేవతా రూపం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తగా చేయి గుర్తు తల్లి కనిపిస్తోంది. పార్టీ రంగులు, అలంకరణలు చేతి గుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్ చేశారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, చెప్పండి, ఇప్పుడు ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుని ప్రమోట్ చేసే విధంగా డిజైన్ కనిపిస్తోంది, అంటే దీని గురించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందుకు మార్పు కావాలి అనేక రకాల సభల్లో, అనేక పదుల సంఖ్యల సభల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పారు. ఆ మార్పు ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సర కాలంలో పేర్లు మార్చుడు, ఆ పథకాల పేర్లు మార్చుడు, ఉన్నవి తీసేయడమే కనిపించింది. ఇవాళ మరొకసారి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న తెలంగాణలో ఇవాళ తెలంగాణ తల్లిని ఇవాళ ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఆనాడు ఆవిష్కరించిన నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమం సమయంలో ఆవిష్కరించారు. ఆ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ఇవాళ మరొకసారి కాంగ్రెస్ తల్లిగా ఇవాళ ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, కళాకారుడు, నాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కర్తలో కీలక భూమిక పోషించిన రసమై బాలకృష్ణ గారు, చెప్పండి, ఇవాళ ఆనాడున్న తెలంగాణ తల్లి విగ్రహం మనం ఉద్యమం నాడు పెట్టారు. ఎందరో మంది మేధావులు, మీలాంటి కళాకారులు అందరూ కూడా చర్చల తర్వాత పెట్టారు. ఇవాళ ఉన్న తెలంగాణ తల్లి తీసుకొచ్చి ఏకాఏకిన పెట్టి వాళ్ళ ఎల్లుండి ఆవిష్కరిస్తామని చెప్తున్నారు. తీరు ఎట్లా చూడొచ్చు, ఇదంతా అసలు దేనికి కారణం? వాస్తవంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము భావించుకుంటూ ఉంటున్నాం. ఇది చాలా బాధాకరం కూడా. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు పిచ్చి తుకులకు చరిత్ర ఉండేది సోషల్లో. పిచ్చి తుకులకు ఏం చేసిండు అని ఉన్నది మరిపేసి మళ్ళీ లేనిది తీసుకొచ్చి అన్నటువంటిది పుస్తకాలలో చదివినాం. కానీ ఇలా తెలంగాణ తుకులకు మాత్రం రేవంత్ రూపంలో మనం చూస్తూ ఉన్నాము. ఏదో మార్పు అంటే ప్రజల బతుకులు మారుతాయని అనుకున్నాం, కానీ తెలంగాణ ఉన్న చరిత్రను మారుస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు. ఇలా చాలా మనసు ఒక్కొక్కసారి చాలా మనసులో తలుసుకుంటే విలవిల్ల ఆడిపోతూ ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ తల్లిని ఆ రోజులో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో తెలుగు తల్లి మా తల్లి కాదు, తెలంగాణ మాకు తల్లి ఉండాలి, మాకు కూడా ఒక తల్లి ఉండాలి కదా. తెలుగు తల్లి ఎప్పటికైనా మాకు సౌతి తల్లి తప్ప మాకు కన్న తల్లి కాదు, మాకు కన్న తల్లి లాంటి తెలంగాణ తల్లి కావాలని చెప్పేసి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటట్టు ఆ రోజు కేసీఆర్ గారు 2006లో అనేక మంది మేధావులతోని, అనేక మంది కళాకారులతోని ఒక సుదీర్ఘమైనటువంటి అనేక పుస్తకాలు చదువుకొని మన పండుగలు, మన పబ్బాలు, మన బతుకు చిత్రం ఆవిష్కరించే విధంగా తెలంగాణ తల్లిలో కనబడాలన్నటువంటి ఒక ఆలోచన చేసుకొని 2006లో మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్లో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించడం జరిగినది. ఆ తల్లి సంకల్పము, ఆ తల్లి ఆశయాలు, ఆ తల్లి ఆశీర్వాదంతో మనం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించుకున్న తర్వాత అనేక గ్రామాలలో కూడా మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్లో 2006లో కేసీఆర్ గారు ఏదైతే ఆవిష్కరించబడ్డదో అవే నమూనాలతోని అనేకం ఇలా వేలాది విగ్రహాలు కూడా మనకు కనబడతా ఉంటాయి. ఇలా అట్లాంటి పరిస్థితుల్లో ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి ఇలా నిజంగా చెప్తా ఉన్నది. ఎందుకంటే చరిత్ర తెలియనోడు పాలకుడు అయితే ఎట్లా ఉంటుందో ఇలా మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియనోడు పాలకుడు అయితే ఎట్లా ఉన్నదో మనకు కనబడతా ఉన్నది. ఇలా వాస్తవంగా తెలంగాణ తల్లిని, ఆమె కిరీటాల తల్లి,
ఆమె మా తల్లి కాదు, ఆ తల్లిలో ఇంకెవరు కనబడుతుంది కాదు. ఎప్పుడు కానీ తల్లిని కన్న తల్లిని దేవతగా కొలుస్తబడే సంస్కృతి మన తెలంగాణ. మాతృదేవోభవ అని చెప్పేసి ఊరికే అనలేదు, కన్న తల్లి దేవతలతో సమానం. కాబట్టి తెలంగాణ తల్లిని కూడా మనము గౌరమ్మలాగా భావించుకుంటూ ఉంటాం. కాబట్టే తెలంగాణ తల్లి చూడగానే ఒక భక్తి భావం కలిగేటట్టుగా, ఇప్పుడు దేవతలను చూడగానే మనం నడుచుకుంటూ పోతూ ఉంటే కూడా మనకు తెలియకుంటేనే మన చేతులు నమస్కారం అంటాం, మన వంగి నమస్కారం పెట్టిపోతూ ఉంటాం. తెలంగాణ తల్లి ముందు నుంచి పోతూ ఉంటే కూడా అలాంటి భక్తి భావం కలిగే విధంగా ఒక దేవతమూర్తిలాగా కనబడాలన్నటువంటి ఉద్దేశంతో చాలా అద్భుతంగా భారతమాతకి ఎట్లా ఏ విధంగా అయితే ఉన్నదో మా తెలంగాణ తల్లి కూడా ఆ భరతమాత బిడ్డనే కదా తెలంగాణ తల్లి కూడా. ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా భరతమాత యొక్క బిడ్డలు. కాబట్టి తల్లిలాగా బిడ్డ కూడా ఉండాలన్నటువంటి ఆలోచనతోని భరతమాత నెత్తి మీద ఏ విధంగా అయితే కిరీటాలు ఉన్నదో తెలంగాణ తల్లి మీద అట్లాంటి కిరీటాలు పెట్టుకొని తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేంత నగలు కానీ ఒడ్డాలం కానీ ఆ తల్లి ఒక చల్లి వాస్తవంగా ఎంత బాధకరమైన విషయం అని అంటే మా బతుకులు అయితే ఆగం చేసిండు. మా బతుకులు ఆగం చేస్తే మళ్ళీ ఈ బతుకు తిరిగి సంపాదించుకోవాలో ఎట్లనో మాకు తెలుసు. కానీ తెలంగాణ యొక్క సంస్కృతికి ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు. ఏ ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూడండి దేవతలకు పూలను చల్లుతారు, కానీ పూలనే దేవతలుగా కొలిచే బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్రం సొంతం. కాబట్టి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మన పండుగలాగా చూడలే. కాబట్టి అయ్యో మన పండుగలంటే మన బతుకమ్మ పండుగ, మన బతుకు పండుగ. కాబట్టి రాష్ట్ర పండుగ కూడా మన బతుకమ్మ పండుగను మనం ఆవిష్కరించుకున్నాం. కాబట్టి ఒక చేతిలో తెలంగాణ బతుకమ్మ, ఇంకొక చేతిలో తెలంగాణ. అంటే తెలంగాణలో అత్యధికంగా పంట అనగానే మనకు మొక్కజొన్న కనబడుతుంది, ఆ పంట అనగానే మనకు పచ్చజొన్న సేన కనబడుతుంది. మేమే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పాటలు పాడుకున్నాం. జొన్న కంకి పిసికిలా తీపిలా, జొన్న కంకి పిసికిలా తీపిలా, మక్క బెల్లము మలీద ముద్దల, గుండె గొంతు పాడే ఆ పల్లె పాటలేవి అనుకున్నాం. అంటే జొన్న కంకి పిసికిల్లా తీపి లాంటి గొప్ప పంటలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఒక చేతిలో పుష్కలమైనటువంటి నేలకు నల్లరేగడి భూములు ఉంటాయి, ఇక్కడ ఎర్ర నేలల భూములు ఉంటాయి, సౌడు భూములు ఉంటాయి. నేలల్లో కూడా అనేక పేర్లు ఉన్నట్టు మనుషుల పేర్లు ఉన్నట్టుగా నేలల పేర్లు ఉంటాయి. కాబట్టి అవన్నీ ప్రతిబింబించే విధంగా ఇలా మనకు కుడి చేతిలో అవి పెట్టుకొని ఎడమ చేతితో బతుకమ్మ తల్లిని మనం ఆవిష్కరించుకున్నాం. ఎంత అద్భుతంగా అసలు చాలామంది దేశాల నుంచి వచ్చిపోయే వాళ్ళు కూడా ఎన్నోసార్లు తెలంగాణ తల్లిని తలుసుకొని ఫోటోలు దిగినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఇలా తెలంగాణ మీద, తెలంగాణ చరిత్ర మీద ఇలా ఒక ఈర్ష్య ద్వేషభావాన్ని పెంచుకొని కేసీఆర్లో ఉన్నటువంటి ఒక దేశభావాన్ని పెంచుకొని ఇలా తెలంగాణ తల్లిని మార్చే ప్రయత్నం మార్చిండు. అంటే ఇంకా రేపో మాపో ప్రతిష్ఠ అది ఎవరు కూడా అంగీకరించలేదు. చాలా మంది ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. తెలంగాణ తల్లిని తలుసుకొని జై తెలంగాణ అని చెప్పేసి అనేక మంది బిడ్డలు తన ప్రాణాలు అర్పించినటువంటి సందర్భం ఉన్నది. తెలంగాణ తల్లిని మదిలో తలుసుకొని ప్రాణాలు ఇచ్చించినటువంటి అమరులు కూడా ఆత్మలు కూడా ఇలా ఘోషిస్తూ ఉన్నాయి. ఇలా ఆయన ఎట్లాంటి బొమ్మ పెట్టిండు, ఇలా ఒకటి రిలీజ్ చేసినాడు. వాళ్ళు ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఇక్కడ కనబడతా ఉన్నది ఈమె, ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ రెండైనా నిండు విగ్రహాలు ఉన్నాయి. మనకు చూస్తేనే మనకు కనబడతా ఉన్నది ఏ తల్లి ఎట్లా. ఈ తల్లిని చూస్తూ ఉంటే నాకైతే ఎట్లా కనబడుతుంది అంటే లేని తల్లి. అంటే తెలంగాణ 14 సంవత్సరాలు ఆకలి మహిమబాడినం కదా, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, ఈ ఆకలి బాధలు పోవాలి తల్లి అని పాటలు పాడితే మళ్ళీ ఆకలి కేకల గానాలకు చిరునామా అయినటువంటి తెలంగాణ తల్లిని మళ్ళీ ఇక్కడ పెట్టిరా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తల్లి మనకు కనబడతా ఉన్నది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి ఆయన గురువు గారు చంద్రబాబు గారు ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన చాలా ఆత్మీయుడు ఆయనకు. మరి అక్కడ కూడా ఆ తెలుగు తల్లి నెత్తి మీద కూడా కిరీటం ఉన్నది కదా, వాళ్ళ చేతిలో వరి కంకులు పెట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎక్కువ కూడా వరి పంట పండుతుంది కాబట్టి అక్కడ వరి పంట పెట్టుకున్నాడు. మన దగ్గర కూడా ఇక్కడ మన దగ్గర మొక్కజొన్న, మనము పచ్చజొన్న ఇవన్నీ పండిస్తాం కాబట్టి మనం పెట్టుకున్నాం. ఆ తల్లి నెత్తి మీద కూడా విగ్రహం ఉన్నది కదా, కిరీటం ఉన్నది కదా. అలాగే మనమే కాదు, ఇలా తమిళనాడు చూడండి, తమిళ తల్లిలో కూడా దేవతను చూసుకుంటారు. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రాష్ట్రాల యొక్క తల్లులను దేవత రూపంలో కొలుసుకుంటారు, దేవత రూపంలో తలుసుకుంటారు. కాబట్టి దేవత రూపంలో ఒక భక్తిభావం కనబడే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేసుకొనే మన తల్లులకును మన రాష్ట్ర తల్లికి తేడా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా మీరు ఛత్తీస్గఢ్లో చూడండి, వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించడంగా ఒక చిన్న కిరీటం లాంటిది ఒకటి ఉంటుంది. అలాగే కన్నడ తల్లిని కూడా చూడండి, ఆమె కూడా అలాగనే ఉంటుంది. మరి ఎక్కడ చూసిండో ఎవడు చెప్పిండో తెలియదు, కానీ ఈ తల్లిని తీసుకొచ్చి పెట్టిండు. ఈమె ఎవరైనా తెలంగాణ తల్లి అంటే లేరు, అందరు చెయ్యి గుర్తు తల్లి అంటా ఉన్నారు. ఈ చెయ్యేందైనా ఇప్పుడు దేవత కాబట్టి ఆశీర్వదిస్తుంది. ఇట్లా బట్టి దేవతల కిరీటాలు ఉంటాయి కాబట్టి ఆశీర్వాదం అని పెడతారు. మరి ఈమెకి ఏం ఆశీర్వాదం ఉన్నది, ఇది ఏమన్నా ఆశీర్వాదం ఉన్నదా లేకుంటే చెయ్యి గుర్తుకు ఒకటేమన్నట్టు కనబడతా ఉందో దయచేసి ప్రజలు కూడా అందరు గమనిస్తూ ఉన్నారు. ఈమె చెయ్యి గుర్తు తల్లి, ఈమె తెలంగాణ తల్లి కాదు. మీరు చూడండి, ఏమైనా ఉన్నదా చెప్పండి చెయ్యి గుర్తు తల్లి కాకపోతే. అసలు అందరు ఇంకా విచిత్రం ఏమని అంటుండే,
చాలామంది ఊహాగానాలు ఉండే సోనియా గాంధీ బొమ్మ పెడతాడో ఏమో ముఖం అట్లా చేపిస్తాడేమో అనుకున్నారు, కానీ అలా బిడ్డ ముఖం లాగా ఉన్నదట. నాకు చూడదు, ఇందాక సోషల్ మీడియాలలో అన్ని స్క్రోలింగ్లు అవుతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి బిడ్డ బహుశా మరి బిడ్డగా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బిడ్డ నీకు మంచి కట్నం ఇస్తా అని చెప్పేసి మరి రేవంత్ బిడ్డ ఫోటో పెట్టుకొని ఆమె ముఖాన్ని చెక్కిరి అని చెప్పేసి చాలా, ఇది నా వాయిస్ కాదు, అట్లా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా స్క్రోలింగ్లు అవుతూ ఉన్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ ఇదే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి కూడా మంచి పద్ధతి, నువ్వు పెట్టు. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఇలా అంబేద్కర్ వర్ధంతి, ఇలా మాలాంటి దళితులం, ఇలా ఆయన అంబేద్కర్ పెట్టినటువంటి ఒక బిష ద్వారా మేమంతా ఎమ్మెల్యేలం అయిపోయినాం, మేమంతా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్లో అయిపోయి, ఇలా మేము కనీసం అంబేద్కర్కు దండ వేయడానికి పోతా ఉంటే పొద్దుగా లేవగానే ఎగిలి వారంగా ఎన్నెలేని వచ్చి పోలీస్ జీపులు, నేను తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి తప్ప ఎగిలి వారంగా వచ్చి పోలీసు వ్యాన్లను తీసుకొచ్చి ఇంటి ముంగట పెట్టిన సందర్భం నాకు ఎక్కడ కూడా కనబడతలేదు. ఇలా మేడ్చల్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చి పొద్దుగాలని 6 గంటలకు వచ్చి నువ్వు పోవద్దు అంటారు. అరే అంబేద్కర్కు దండ బతుకులు మాకెందుకయ్యా, అంబేద్కర్ భిక్ష కదా, మేము చదువుకున్నటువంటి విజ్ఞానం అంబేద్కర్ కదా మాకు ఇచ్చినది, అంబేద్కర్ ద్వారానే కదా మేము చేస్తామని అంటే ఎందుకని అంటే అక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ దగ్గర ఎవరు పోవద్దని నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారిగా దళిత ద్రోహి ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి. ఇలా చాలామందిని అక్కడ దండలేక ఇలా ఆపేసి నిర్బంధం చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లిని కూడా అంటే అనేకమైనటువంటి చరిత్రను మలిపేసే ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, బహుశా ఆయన మంది మార్బలం ఆయన ఎంబడి ఉంటాడు కదా, ఆయన కూడా ఒక మీద ఉంటాడు కోదండరామ్ గారు కూడా జయశంకర్ సార్తో సహా కలిసి మేము అల్వాల్లో ఇట్లాంటి తెలంగాణ తల్లిని ఆవిష్కరించినాం. ఇట్లా ఇదే తల్లి, ఎక్కడ వేరే తల్లే లేదు, ఈ తల్లే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి తల్లి. మరి ఎందుకో నోరు మదుపుతలేడు కోదండరామ్, ఇది మధ్య పద్ధతి కాదా అని చెప్పేసి. ఆయన ఎంబడున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ కళ్ళు కనబడతలేవా? ఇలా పదవుల కోసము పెదవులు మూసుకొని తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ ఉంటే కూడా పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నాం, మేము వాళ్ళని అడుగుతా ఉన్నా, ఇది సరి అయినటువంటి నిర్ణయం అయితే కాదు. చరిత్రలు అనేటివి చెరిపివేయబడవు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ చరిత్రను లేకుండా చేయాలన్నటువంటి ఒక అక్కసుతోని చరిత్ర మీద దాడి జరుగుతూ ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇలా ఇప్పుడు ఇంట్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. మనం కావాలని చెప్పేసి కోరుకుంటాం, ఆడబిడ్డ కనబడితే కాళ్ళకి దండం పెట్టి పోతూ ఉంటాం, బరకత్ గడ్డ ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు గత 2006లో తెలంగాణ తల్లి ఆవిష్కరించినప్పుడు అనేక మంది జేఏసీలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, జానారెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారు. ఆనాడు తెలంగాణ తల్లి పెడితే వారంతా కూడా వచ్చి స్వాగతం పలికారు, వారంతా కూడా పూలదండలేసి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించిన రోజు అది. కానీ వాళ్ళ అదే రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి అంటే ఒక చంద్రబాబు తొత్తుగా చేస్తున్నా అనుకుంటా, లేదంటే ఈ కాంగ్రెస్లో కావాలని అంటే నేను ఒకటి చంద్రబాబు తొత్తని కాదు. ఇప్పుడు చంద్రబాబు అక్కడ ఉన్నా కూడా చంద్రబాబు ఆత్మనే రేవంత్ రెడ్డి ఇక్కడ. చంద్రబాబు ఆత్మనే, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొత్తం 23 జిల్లాలు ఉండే నా సామ్రాజ్యాన్ని కూల్చిండు కేసీఆర్, ఇక్కడ నా ఆనవాళ్ళు లేకుండా చేసిండు, నా నెల్లగొట్టిండు. కాబట్టి ఇవాళ ఆయన ఆత్మను ఇక్కడ పెట్టిన చంద్రముఖి సినిమా చూసినావా, ఒక్కసారి సడన్గా లక అంటది ఒక అపరిచితులాగా. ఇలా గదే ఆత్మ ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు చెప్పినట్టుగానే ఇక్కడ రాజ్యం నడుస్తూ ఉన్నది, చంద్రబాబు చెప్పినట్టే పాలన నడుస్తూ ఉన్నది. ఇలా నాకు వాస్తవంగా ఈ ముఖం మన ముఖం కాదు, ఈ ముఖం మనం ముఖం కాదు, ఈ ముఖం అక్కడి ముఖమే. కాబట్టి ఇది పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో తెలంగాణ మీద పగ తీర్చుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రూపంలో అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆ తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు అప్పుడు అందరూ ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మీటింగ్లల్లో వాళ్ళు కూడా జేఏసీలో మనం కలిసి పనిచేసినాం, వేరే ఉద్దేశాలు కాదు. అప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు, అందరూ వచ్చారు కదా, నేనే ఎన్ని ధూమ్ధాములు పోలే. రాజగోపాల్ రెడ్డి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి గారు దీక్ష పట్టినప్పుడు కూడా నల్లగొండలో వెంకటరెడ్డి దీక్ష పట్టినప్పుడు కూడా పక్కకు తెలంగాణ తల్లి ఇదే బొమ్మ పెట్టుకున్నాడు. ఈ బొమ్మను పెట్టుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం ఒకవైపు, తెలంగాణ తల్లిని ఒకవైపు పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష చేసినాడు. మరి ఆ రోజు తెలంగాణ ఈ తల్లి లేదా? వాళ్ళు కాంగ్రెస్లో అనేకమైనటువంటి సభలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఆ రోజు ఈ సభలు లేవా? రాహుల్ గాంధీ దండం పెట్టలేదా? సోనియా గాంధీ దండం పెట్టలేదా? తెలంగాణకు వచ్చినప్పుడు తలుసుకోలేదా? కాబట్టి ఇదంతా కూడా మంచిది కాదు. ఎందుకనంటే నేను మళ్ళీ చెబుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ ఆలోచన ఉపసంహరించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. లేకుంటే దీని మీద ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే బతుకమ్మ తల్లిని బతుకమ్మని ఎట్లా తీస్తావా? నువ్వు ఎవరిని అసలు? మా బతుకులను ఆగం చేసినావు, చేస్తే చెయ్యాయా? కానీ బతుకమ్మ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మనే లేకుండా చేసిన అంటే ఎట్లా చూస్తారు చెప్పండి మీరు? ఇదంతా క్షమించరాని నేరం, ఇది క్షమించరాని నేరం. దేవతలను అవమానిస్తూ ఉన్నాడు. నేను బీజేపీలో కూడా చెప్తా ఉన్నాను, నేను దయచేసి మనం భరతమాత బిడ్డలమో మనం అందరం అంటున్నాం, మనం అంతా భరతమాత బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. మనం అన్ని రాష్ట్రాలు కూడా ఈ దేశం యొక్క భరతమాత యొక్క బిడ్డలు వీళ్ళందరూ కూడా.
మరి ఒకసారి మీరు మాట్లాడాలి కదా, మీరు కూడా ఆలోచన చెయ్యాలి కదా. ఎందుకు మూసుకుంటారో నాకు అర్థమైతే లేదు. ఇవాళ వాళ్ళు కూడా ఇట్లా పోతా ఉంటే రేపు అన్ని ఏ ఆనవాళ్ళు కూడా ఎక్కడ మిగిలవు. రేపు ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఏది బుద్ధిని తీసేస్తుండొచ్చు, రేపు పొద్దుగాల అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తూ ఉండొచ్చు. మొత్తం నాకైతే విచిత్రం అనిపిస్తూ ఉన్నది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో, చేసే పనులను ఇడిచిపెట్టి ఆ డబ్బులు ఇప్పుడు ఉత్తగా అవుతుందా? 5-6 కోట్లు ఈ కాలంలో 5-6 కోట్లు నాకు అయింది చెప్పినా 10 కోట్లు పెట్టాల్సి నాకు వాళ్ళది ఏం పోయేది ఉన్నది. ఇవాళ ఇట్లాంటికి అడ్డమైనటికి అన్నీ ఖర్చు పెట్టి ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల పేరు చెప్పి ఒకవైపు ఆగం చేస్తూ ఉన్నారు. ఇలా చరిత్ర మీద ఇట్లాంటి వైఖరిని ప్రతిబింబిస్తూ ఇలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి తెలంగాణ తెరలు చేసి కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ చరిత్రను వక్రీంచ కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఐక్యమవుతారు, సంఘటితమవుతారు, ఈ చరిత్రను కాపాడుకుంటారు, ఈ తెలంగాణ తల్లిని కూడా కాపాడుకుంటారు. ఈ తెలంగాణ తల్లి మా తల్లి కాదు, ఇది కూడా చెప్తున్నాం. ఈమె కాంగ్రెస్ తల్లి, చేయి గుర్తు తల్లి. అది చెప్పుకుంటే అయిపోతుంది కదా. అవునాయా మాకు ఆ తెలంగాణ తల్లి అంటే మాకు ఇష్టం లేదు, ఇక మేము చేయి గుర్తు తల్లిని పెట్టుకున్నామని నిజాయితీగా పెట్టుకో నీదే పాలన కూడా మేమేం వద్దంటలేను. నీ చేయి గుర్తు ఒక్క చేయి కాదు, ఈ చేతిలో ఉన్నటువంటి జొన్న కంకి ఇవి కూడా తీసి 2 చేతులు కూడా ఇట్లనే పెట్టుకొని వాడల గల్లికి విగ్రహాలు పెట్టించుకో, మాకేం అభ్యంతరం లేదు, చెప్పి పెట్టించుకో. ఇక మేము పెట్టుకుంటున్నాం ఆ చేయి గుర్తు తల్లిని పెట్టుకుంటున్నాం, మా చేయి గుర్తు వాటి వచ్చిందని చెప్పుకొని పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి తెలంగాణ తల్లిలో ఈ చేయి గుర్తు తల్లిని చూపించే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి ఎలాంటి అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తలేవు. ఖచ్చితంగా అది కాంగ్రెస్ సంబంధించిన తల్లి, హస్తం గుర్తుకు సంబంధించిన తల్లిగా ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తెలంగాణ సమాజం ఊరుకోదు. బతుకమ్మ ఆనాటి తెలంగాణ బతుకమ్మ పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ చెప్పుకుంటాం. అలాంటి బతుకమ్మ లేకుండా ఇవాళ తెలంగాణ తల్లిని తెలంగాణ ఆడబిడ్డ ఒప్పుకోదు. ఖచ్చితంగా ఆనాడు ఉద్యమంలో జేఏసీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఇవాళ ఆనాడు తెలంగాణ తల్లిని పూజించారు, ఈ తెలంగాణ తల్లికే పూలమాలలు వేశారు. కానీ వాళ్ళ అందులో ఉన్న మేధావులు కోదండరాం లాంటి మేధావులు కూడా ఇవాళ ఎందుకు ఈ విధంగా తెలంగాణ తల్లిని మాపు చేస్తే ఎందుకు కూరుకుంటున్నారో అర్థం కావట్లేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఆనాడు తెలంగాణ తల్లి అనేక విగ్రహాలు కోదండరాం ఆధ్వర్యంలో కూడా ఇనాగరేషన్ చేయని అయినప్పటికీ కూడా ఇవాళ కోదండరాం ఎందుకు మౌనం పాటిస్తున్నాడో ఖచ్చితంగా ఆయన మౌనం వీడాలి. తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే ఊరుకునేది లేదని మరొకసారి హెచ్చరించారు రసమయ్య బాలకిషన్, ఓర్సు స్టూడియో.